హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హరి లాజిక్స్. ఈరోజు వీడియోలో మనం కంప్లీట్ చేయబోయే టాపిక్ పేరు సర్డ్స్ అండ్ ఇండిసెస్. మనకి ఈ టాపిక్లో స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్కి రిలేటెడ్గా ఉండే క్వశ్చన్స్ అడుగుతారు. మనకి సర్డ్స్ అండ్ ఇండిసెస్ అంటే మీనింగే స్క్వేర్స్, రూట్స్ అని. ఓకేనా? సో మనం స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్స్, క్యూబ్ రూట్స్ వీటికి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ఎనీ నెంబర్కి మనం స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పి డీటెయిల్గా ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఆ వీడియో యొక్క ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా ఆ వీడియో మీరు చూడొచ్చు. ఓకేనా? సో మనం ప్రెజెంట్ ఈ వీడియోలో క్వశ్చన్స్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద పాజిటివ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 + 2√3 ఇంటూ 6 - 2√3. సో మనకి ఇట్లా కనిపించినప్పుడు మనకి దీంట్లో ఒక ప్యాటర్న్ గమనించాలి. ఆ ప్యాటర్న్ ఏంటి? a + b ఇంటూ a - b అని. సో మనకి a + b ఇంటూ a - b ఫార్ములాకి ఎంత వస్తుంది? మనకు వాల్యూ a² - b² వస్తుంది. సో మనకి మినీ ఫార్ములాస్ ఉంటాయి కొన్ని. అలాంటి మినీ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఈజీగా చేయొచ్చు. ఓకేనా? సో మనకి a² - b² అనే ప్యాటర్న్లో రాసుకోవాలి అంటే ఇప్పుడు 6 + 2√3 ఇంటూ 6 - 2√3ని 6² - 2√3 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఓకేనా? 6² అంటే మనకి 36 మైనస్ ఇప్పుడు 2√3 హోల్ స్క్వేర్ అంటే 2కి స్క్వేర్ రాసుకుంటాం, అలాగే √3 కూడా స్క్వేర్ రాసుకుంటాం. మనకి 2² అంటే ఎంత? 4 ఇంటూ √3² అంతా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 36 - 12 ఈజ్ ఈక్వల్ టు 24. ఆప్షన్ సి 24 ఇస్ ద సొల్యూషన్. అంటే మనకు క్వశ్చన్స్ చాలా చిన్నగానే ఉంటాయి, బట్ మీకు ఆ మినిమం కాన్సెప్ట్ తెలియాలి. ఇలాంటి చిన్న ఫార్ములాస్ కూడా మీకు గుర్తుండాలి అంతే. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 14,161? నార్మల్గా ఇలాంటి నెంబర్స్కి స్క్వేర్ రూట్ కనిపెట్టాలంటే జనరల్ ప్రాసెస్ ఉంది, అది మనకి కొంచెం టైం టేకింగ్ ఉంటుంది అనమాట. సో ఇలాంటివి ఈజీగా కనిపెట్టడం గురించే నేను వీడియో చేశానని చెప్పాను కదా స్టార్టింగ్లో. ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను, బట్ షార్ట్ ఫామ్లో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫాస్ట్గా. సో మనం ఏదైనా నెంబర్ ఇస్తే ఆ నెంబర్లో రాసుకోవాలి ఫస్ట్. ఓకేనా? లాస్ట్ నుంచి 2 డిజిట్స్ కట్ పెట్టుకోవాలి. అంటే ఒక నెంబర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. లాస్ట్ నుంచి 2 నెంబర్స్ ఒక సెట్టు, మిగతా నెంబర్స్ అన్నీ ఒక సెట్టు, ఎన్ని ఇస్తే అన్నీ. సో మనకి ఇప్పుడు ఇక్కడ 61 ఉంది. ఈ 61లో యూనిట్ ప్లేస్లో ఉన్న డిజిట్ని బట్టి స్క్వేర్ రూట్లో ఉన్న డిజిట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామంటే 1తో ఎండ్ అవుతుంది కాబట్టి మనకి స్క్వేర్ రూట్లో ఉండే నెంబర్ కూడా 1తో ఎండ్ అవ్వచ్చు లేదా 9తో ఎండ్ అవ్వచ్చు. కావాలంటే మీరు చూడండి, ఇక్కడ ఆప్షన్స్ అన్నీ 9 ఆర్ 1తోనే ఎండ్ అయినాయి. ఓకేనా? సో మనకి 9తోనూ 1తోనూ మాత్రం ఎందుకు ఎండ్ అవుతుంది అంటే మనకి 1² అన్న 1ఏ, 9² అన్న 81. అంటే రెండిట్లో మనకి యూనిట్ డిజిట్ ప్లేస్లో 1ఏ వస్తుంది కాబట్టి ఈ 61 ఉన్న నెంబర్ యొక్క స్క్వేర్ రూట్ కూడా మనకి 1 కానీ 9 కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి అంటే ఈ 141కి జస్ట్ ముందు ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఏంటో కనుక్కోవాలి ఫస్ట్. సో మనకి ఇప్పుడు 141 కంటే ముందున్న స్క్వేర్ నెంబర్ ఏంటి? నార్మల్గా 141 అంటే మనకి 144 గుర్తొస్తుంది ఫాస్ట్గా. 144 ఏంటి? 141 తర్వాత నెంబర్ 144, మనకి 12² 144 వస్తుంది. సో అంటే దానికంటే ముందే ఉంది ఇక్కడ నెంబర్ మనకి 11². 11² అంటే 121. సో 121 తర్వాత 144 లోపు ఉందంటే మీనింగ్ ఇక్కడ మనకి 11, 12 ఉంది కదా. అంటే మనకి 110కి తర్వాత 120కి లోపు ఉండే నెంబర్ యొక్క స్క్వేర్ అనమాట. ఈ 14,161 అనేది 110 తర్వాత అండ్ 112 లోపు. ఎందుకు నేను 11² రాసి 110 తర్వాత అంటున్నా, 12² రాసి 120 ముందు అంటున్నానంటే ఈ 14161 చూడండి. సో దీని ముందున్న నెంబర్ ఏంటి? 12100. 12100 అంటే 110² కదా. దీని తర్వాత ఉన్న నెంబర్ ఏంటి? 14400. సో 14400 అంటే
120 స్క్వేర్ కాబట్టి. సో డైరెక్ట్గా బిగ్ నెంబర్స్లా కాకుండా ఈ 2 డిజిట్లు పక్కన పెట్టి లాస్ట్ 3 డిజిట్లు బేస్ మీద తీసుకుందాం అని చెప్పి చెప్తున్నా ఈజీగా అంతే. బట్ దాని ఇన్డెప్త్ మీనింగ్ ఇదనమాట. ఓకే, సో ఇప్పుడు నెంబరు 110 తర్వాత 120 లోపు ఉంది. మిడిల్లో మనకి 10 నెంబర్స్ ఉన్నాయి కదా, 111, 112, 113, 114, 115 అని చెప్పి. సో అది మనకి తెలియదు కాబట్టి ఫస్టే నేను గెస్ చేసి పెట్టుకున్నా ముందే. అంటే ఈ నెంబర్ ఏమవ్వచ్చు, ఎయిదర్ 111 అవ్వచ్చు లేదా 119 అవ్వచ్చు. సో మన లక్ ప్రకారం ఇక్కడ ఆప్షన్ సి మనకి 119 ఆల్రెడీ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్ 119 తీసుకుంటాం. ఓకేనా, లేదంటే మనం మిడిల్లో 115 స్క్వేర్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. 115 స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఎక్కడన్నా 5తో ఎండ్ అయ్యే డిజిట్లు వచ్చినప్పుడు ఆ ప్యాటర్న్ ఎలా చేయాలో చెప్తాను. ఓకే, సో ప్రెజెంట్ ఈ విధంగా మనం దీనికి సొల్యూషన్ చేయొచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ద స్క్వేర్ రూట్ ఆఫ్ 60025. 60025 దీన్ని కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతాం. 2 డిజిట్స్ పక్కన పెట్టి ఒక లైన్ డ్రా చేసుకున్నాం. ఏదన్నా ఒక నంబరు 5తో ఎండ్ అవుతుందంటే దాని స్క్వేర్ రూట్ కూడా 5తోనే ఎండ్ అవుతుంది, స్క్వేర్ కూడా 5తోనే ఎండ్ అవుతుంది. కావాలంటే మీరు కొన్ని నెంబర్స్తో చెక్ చేసుకోండి. 5 స్క్వేర్ 25, రెండింటికి 5 5. 15 స్క్వేర్ 225, రెండింటికి 5 5. ఇదే విధంగా ఉంటుంది. సో మళ్ళీ సెకండ్ స్టెప్ ఏం చేస్తాం మనం, లాస్ట్ 3 డిజిట్స్కి దాని ముందున్న నెంబరు తర్వాత ఉన్న నెంబర్ రాసుకుంటాం. 600 అంటే 625 వస్తుంది, అంటే 25 స్క్వేర్. సో 25 స్క్వేర్ కంటే ముందున్న నెంబరు 24 స్క్వేర్ అంటే 576. అంటే ఇప్పుడు ఈ నెంబర్ ఏంటి, 240 తర్వాత 250 లోపు ఉండే నెంబర్. 240 తర్వాత 250 లోపు ఉన్న నెంబర్ అనమాట. ఓకేనా, సో అంటే ఇప్పుడు 240 తర్వాత మనకి ఏ నెంబర్ ఛాన్స్ ఉంది యూనిట్ ప్లేస్కి, ఓన్లీ 1 అండ్ ఓన్లీ ఛాన్స్ మనకి 5 ఉండే ఛాన్స్ ఉంది. సో డైరెక్ట్గా రాసుకోవచ్చు 245. ఓకేనా, సో 245 ఎక్కడ ఉంది, ఆప్షన్ సి 245. సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు డౌట్ వస్తే మీరు వెరిఫై చేసుకోవచ్చు. 245 ఇంటూ 245. సో ఇక్కడ ఛాన్స్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. 5 5s are 25 డైరెక్ట్గా రాసుకోవాలి. ఈ 24 నెంబర్ ఉంది కదా, సో 24కి తర్వాత నెంబర్తో మనం మల్టిప్లై చేయాలి. సో 24 ఇంటూ 25 ఈజ్ ఈక్వల్ టు 600. సో ఇలా నెంబర్ మనకు సరిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. దీనికి ఆప్షన్ ఎంత మనకి 245, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఎంత ఈజీగా చేయొచ్చు స్క్వేర్ రూట్స్. కాన్సెప్ట్ ఇంకా డీటెయిల్గా క్లియర్గా మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన వీడియోస్ చూడండి, మీకు క్లియర్గా ఉంటుంది. ఓకే, సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ √54 ఇంటూ √6. √54 ఇంటూ √6. ఇక్కడ మనకి ఎక్స్పోనెంట్స్ అని చెప్పేసి అని కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. √m ఇంటూ √n ఈజ్ ఈక్వల్ టు √m ఇంటూ n. ఓకేనా, కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ ఫార్ములాస్ మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఆ టెలిగ్రామ్ ఛానల్లోకి జాయిన్ అయితే మీకు అప్పటికల్లా మీకు అవైలబుల్గా ఉంటాయి ఫార్ములాస్. ఓకేనా, సో ఇప్పుడు ఇలా ఉంటుంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు √54 ఇంటూ 6, దట్ ఈజ్ ఈక్వల్ టు 54 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 6 4s are 24, 6 5s are 30 ప్లస్ 2 324. మనకి 324 అనేది ఏ నెంబర్కి స్క్వేర్, 18 స్క్వేర్. సో 18 is the solution. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. అన్ని చిన్న క్వశ్చన్లే ఉంటాయి ఈ టాపిక్ నుంచి, బట్ ఆ చిన్న క్వశ్చన్లు కూడా మీకు కాన్సెప్ట్ తెలియకపోతే ఎక్కువ టైం పడతాయి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, 243049 అని చెప్పి పెద్ద నెంబర్ ఇచ్చాడు. అంటే 2,43,049 అనే నెంబర్ ఇచ్చి దానికి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎవరికైతే స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం జనరల్ ప్రాసెస్ అలవాటు ఉంటుందో వాళ్ళకి మినిమం 1 minute టైం పడుతుంది. అదే ఇప్పుడు మన ప్రాసెస్ అనుకోండి, ఖచ్చితంగా 15 to 20 secondsలో మీరు చేసేయచ్చు. సో ఎప్పట్లానే మనం 2 నెంబర్స్ తీసుకుంటాం, దాని తర్వాత సెట్ ఒకటి పెట్టుకుంటాము. సో ఇక్కడ మనకి 9తో ఎండ్ అవుతుందంటే ఎయిదర్ 3తో కానీ 7తో కానీ ఎండ్ అవ్వాలి స్క్వేర్ రూట్. ఎందుకంటే 3 స్క్వేర్ 9, 7 స్క్వేర్ 49, రెండిట్లో మనకి 9తో ఎండ్ అవుతుంది. ఇప్పుడు వెనకున్న నెంబర్ చూడండి,
4 డిజిట్స్ ఉన్నాయి. 4 డిజిట్స్కి స్క్వేర్ నెంబర్ ఎలా కనిపెడతా? నాకు హయ్యెస్ట్ వచ్చిందే 30 స్క్వేర్ 900. మరి ఎలాగంటే నార్మల్గా బేసిక్గా ఆలోచించండి. 2430 2400కి దగ్గరలో ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి? 2500. ఓకేనా? 2500 దేని స్క్వేరు? 50 స్క్వేర్. 2500 అంటే ఇది 2500 కంటే ముందు ఉందంటే దాని మీనింగ్ ఏంటి? ఇది 49 స్క్వేర్. మీకు 49 స్క్వేర్ తెలియకపోయినా పర్లేదండి, 50 స్క్వేర్ తెలిస్తే చాలు. 50 స్క్వేర్ కంటే ముందున్నది 49 స్క్వేర్ కాబట్టి మీరు 49 స్క్వేర్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నెంబర్ ఏమవచ్చు? ఏదర్ 493 ఆర్ 497. ఆ రెండు నెంబర్స్ ఆప్షన్స్లో ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఫస్ట్ 497 ఉంది, 493 రెండు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? మనం మిడిల్లో ఉన్న 495 స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎండ్ మనకి 5తో ఉంటే కనుక యూనిట్ ప్లేస్, దానికి మనం ఈ ప్యాటర్న్లో స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తాం. 495 ఇంటూ 495, 5 5s are 25. ఇక్కడ 49 ఉన్నాయి కదా. సో 49 తర్వాత నెంబర్ ఏంటి? 50. సో 49 ఇంటూ 50 చేస్తాం. ఓకేనా? మనకి 49 to 50 అంటే వెంటనే స్ట్రైక్ అవ్వకపోవచ్చు. నేను చెప్తున్నాను, ఇలాంటి ప్రాసెస్లు కొంచెం గుర్తుపెట్టుకోండి. నార్మల్గా 50 ఇంటూ 50 అంతా మనకు తెలుసు 2500 అని చెప్పి. సో 50 ఇంటూ 49 అంటే మీనింగ్ ఏంది? ఒక 50 తగ్గిందని అర్థం. సో 250లో ఒక 50 తగ్గిస్తే ఎంత? 2450. సో 2450 అంటే 2,45,025. 495 స్క్వేర్ 2,45,025 అయితే 2,43,049 ఏమవుతుంది? ఈ నెంబర్ కంటే చిన్నది కాబట్టి అది పక్కా 493 స్క్వేర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆప్షన్ సి 493 స్క్వేర్. ఓకేనా? ఇదంతా మీకు ఒక 15 to 20 సెకండ్సే పడుతుంది. ఓకేనా? ఈ ప్రాసెస్ మీరు కొంచెం అలవాటు చేసుకుంటే, సో కొంచెం కష్టమైనా పర్లేదు, ఒక్క 1 అవర్ ప్రాక్టీస్ చేసినా చాలు మీరు ఈ ప్రాసెస్. ఈ టాపిక్ నుంచి కనుక మీకు క్వశ్చన్ వస్తే ఆ క్వశ్చన్ మీరు 30 సెకండ్స్ లోపు చేసేస్తారు. ఓకేనా? ఈ టైము ఏదో ఒక టఫ్ క్వశ్చన్ మీద ఉపయోగపడుతుంది మీకు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. స్క్వేర్ రూట్ ఆఫ్ 0.00069169 ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఆ 0 పాయింట్స్ అన్ని క్లియర్ చేసుకోవాలి. దీన్ని ఎలా క్లియర్ చేసుకుంటారు? స్క్వేర్ రూట్ ఆఫ్ 69169 బై, ఇక్కడ జీరోస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8. సో బై 1 2 3 4 5 6 7 8 అనమాట. ఓకేనా? ఇప్పుడు 8 ఉన్నాయి అంటే 10,000 ఇంటూ 10,000 కింద మనకు సరిపోయింది. ఓకేనా? అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ 69169కి మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఓకే, సో ఇప్పుడు 69169కి స్క్వేర్ రూట్ 9తో ఎండ్ అవుతుంది కాబట్టి స్క్వేర్ రూట్ మనకి 3తో కానీ 7తో కానీ ఎండ్ అవ్వాలి. ఇక్కడ మనకి 691 ఉంది కాబట్టి ఇది మనకి 25 స్క్వేర్ 625 తర్వాతే ఉంది. 26 స్క్వేర్ 676 దానికి కూడా తర్వాతే ఉంది. అంటే 27 స్క్వేర్ 729 తీసుకుంటాం. ఓకేనా? 27 స్క్వేర్ 729 తీసుకుంటాం. అంటే దీని ముందు నెంబర్ ఏంటి? 26 స్క్వేర్ 676. అంటే ఇప్పుడు ఇది 263 కానీ 267 కానీ అవ్వాలి. 263 కానీ 267 కానీ అవ్వాలి. సో మనకి ఇప్పుడు 263 కానీ 267 కానీ తెలియాలంటే ఫస్ట్ మనం ఆప్షన్స్ చూద్దాం. మనకి ఇక్కడ అన్ని 263 243 263 మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇది పక్కా 263నే అయిపోయింది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 263 బై, మనకి ఇప్పుడు 8 డిజిట్స్కి స్క్వేర్ రూట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 4 డిజిట్స్ వస్తుంది. సో 0 0 0 0 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసి కింద 4 డిజిట్స్ వెనక్కి తీసుకొస్తే 0.0263. ఆప్షన్ సి ఈజ్ ద సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 4.2436. దీనికి కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతాం. స్క్వేర్ రూట్ ఆఫ్
4.2436 అంటే మీనింగ్ ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ 42436 బై 10,000. మనకి 4 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 4 zeros రాసుకున్నాం. కింద మనకి ఈవెన్ నెంబర్లో జీరోస్ ఉన్నాయి కాబట్టి పర్ఫెక్ట్గా మనకి స్క్వేర్ వస్తుంది, అంటే 100 స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మనం దేనికి ఫైండ్ అవుట్ చేయాలి? 42,436కి ఫైండ్ అవుట్ చేయాలి. సో 42,436 3 digits పక్కన పెట్టి 2 digits పక్కన పెట్టేశాను. ఇప్పుడు 6తో ఎండ్ అవుతుంది కాబట్టి ఎయిదర్ ఇక్కడ మనకి 4 4 16 4తో ఎండ్ అవ్వాలి, లేదా 6 6 36 6తో ఎండ్ అవ్వాలి. అంటే ఇది ఎయిదర్ 4తో ఎండ్ అయ్యే లేదా 6తో ఎండ్ అయ్యే నెంబర్కి స్క్వేర్ అనమాట. ఇప్పుడు 424కి దగ్గరలో ఉన్న నెంబర్ ఏంటి? మనకి 441 ఉంది. 441 కూడా మనకి 21 స్క్వేర్ 441 మనకి 21 స్క్వేర్. సో 20 స్క్వేర్ అంటే ఇప్పుడు 400. అంటే ఇప్పుడు ఈ నెంబర్ ఏంటి? 204 కానీ లేదా 206 కానీ. మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. 204 ఉంది, అలాగే 206 కూడా ఉంది. సో ఇలాంటప్పుడు మనం ఏం చేస్తాం? మిడిల్లో ఉన్న నెంబర్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో 205 స్క్వేర్ అంటే 205 ఇంటూ 205 5 5 25. నెక్స్ట్ ఇప్పుడు 21 ఇంటూ 20, ఎందుకంటే 2 20 కాబట్టి 20 ఇంటూ 21 మనం చేయాలి. సో ఇప్పుడు కూడా సేమ్, మీకు 20 ఇంటూ 21 మీకు వెంటనే స్ట్రైక్ అవుట్ అవ్వట్లేదు. అప్పుడు ఏం చేస్తారు? 20 స్క్వేర్ అంతా 400. 20 స్క్వేర్ అంతా 400. సో 21 ఇంటూ 20 ఈజ్ ఈక్వల్ టు ఒక 20 యాడ్ చేస్తారు, 420 అవుతుంది. నార్మల్గా గుర్తుపట్టేయచ్చు, 21 2 42 పక్కన 0 పెడితే 420 అని. బట్ కాన్సెప్ట్ వైజ్గా నేను వస్తున్నాను అనమాట. ఓకే, సో 42,025 అనేది 205 స్క్వేర్. ఇప్పుడు ఈ 42,436 42,025 కంటే పెద్దది కాబట్టి మన నెంబర్ ఏంటి ఇప్పుడు? 206. అంటే 42,436 అనేది 206 యొక్క స్క్వేర్. సో ఓవరాల్గా దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 206 స్క్వేర్ బై 100 స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 2.06. ఆప్షన్ డి. సో ఈ విధంగా మనం పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్తాం. చాలా చాలా ఈజీ ప్రాసెస్. ఓకేనా? ఈజీ ప్రాసెస్. ఇనీషియల్గా మీరు ఈ టెక్నిక్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. డీటెయిల్గా వీడియో కూడా ఉంది, వెళ్ళి చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ ఇచ్చాడు, 0.8. మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు చెప్పండి? 0.8 ఇచ్చాడు. 0.8 8కి స్క్వేర్ రూట్ లేదు. ఓకేనా? 4కే స్క్వేర్ రూట్ ఉంది, తర్వాత 9కి స్క్వేర్ రూట్ ఉంది, 8కి స్క్వేర్ రూట్ లేదు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? బట్ ఈ క్వశ్చన్ చాలా ఈజీనే. బట్ ఇలాంటివి ఏదైనా వేరే నెంబర్ ఇస్తే మీ పొజిషన్ ఏంటని అడుగుతున్నాను నేను. ఇప్పుడు ఈ క్వశ్చన్ అనుకోండి, 0.80 రాసుకోండి. 80 కంటే స్క్వేర్ రూట్ లేదు, కానీ దీన్ని సమానంగా దగ్గరికి తీసుకొని 0.81 అని రాసుకుంటే మీనింగ్ ఏంటి? 0.9 ఇంటూ 0.9. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0.9 వచ్చినట్టు. అంటే జస్ట్ 0.9 కంటే కొంచెం తక్కువ ఉన్న నెంబర్కి పర్ఫెక్ట్ స్క్వేర్ అవుద్ది. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో 0.9 కంటే కొంచెం తక్కువలో ఉన్న ఒకే ఒక నెంబర్ ఏంటి? ఆప్షన్ సి. చాలా ఈజీ. ఈ క్వశ్చన్ చాలా ఈజీ. ఒకవేళ ఇది వేరే నెంబర్ ఏదైనా 0.7 లేదా 0.12 0.18 ఇలా అయితే మీ పొజిషన్ అంటే అడుగుతున్నాను నేను. సో ఇలాంటి వాటికి మనకి టెక్నిక్ ఉంది, చూడండి. ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే 80కి రూట్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా? 80కి రూట్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని బట్టి మీరు డివైడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. 80కి ఎందుకు రూట్ ఫైండ్ అవుట్ చేస్తున్నా? 0.80 రాసుకుంటే రూట్ 80/100 కింద రాసుకోవచ్చు. సో 80కి ఫైండ్ అవుట్ చేసి డివైడెడ్ బై 100 చేయొచ్చు. ఇప్పుడు ఇలా ఇర్రెగ్యులర్గా ఉండే నెంబర్స్, ఇర్రెగ్యులర్ ఐ మీన్స్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్, ఇలా నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్కి మనం స్క్వేర్ రూట్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? స్క్వేర్ రూట్ ఆఫ్ 81 - 1 అని రాసుకోవచ్చు. 80ని స్క్వేర్ రూట్ ఆఫ్ 81 - 1 అని రాసుకోవచ్చు. ఇలా రాసుకోవడం వల్ల క్యాలిక్యులేషన్ ఏం లేదు, బట్ మీకు ఈజీ ప్రాసెస్ అని చెప్తున్నా. అంటే దాని మీనింగ్ ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ 80 అనేది
81 నుంచి 1 తీస్తే వచ్చే వాల్యూకి దగ్గరలో ఉన్నట్టు లెక్క. సో ఇప్పుడు మనకి 81కి స్క్వేర్ రూట్ ఎంత 9 మైనస్ ఇప్పుడు ఈ 1కి స్క్వేర్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మిగిలిపోయిన నెంబర్ 1/2 ఇంటూ ఇక్కడ ఉన్న నెంబర్ రాసుకోవాలి అంటే 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 1/18. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్లో కూడా నాకు అడ్వాంటేజ్ ఏంటంటే నాకు పర్సంటేజెస్ ఫ్రాక్షన్స్ నాకు 1/20 వరకు తెలుసు. సో అందుకని నాకు బాగా తెలిసిన విషయం 1/18 అంటే పర్సంటేజ్ ఏంటంటే నాకు 0.055%. 0.055% అని నాకు తెలుసు అనమాట. ఓకే, అంటే మనకు నార్మల్గా వాల్యూ ఏమొస్తుంది 1 అంటే మనకి 100% అయితే 0.055 అంటే పర్సంటేజ్ అంటే మనకి నార్మల్గా 0.055 కింద వాల్యూ వస్తుంది. ఓకేనా, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 0.055 దట్ ఈజ్ ఈక్వల్ టు 5555 ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది కాబట్టి రౌండ్ ఫిగర్ 56 రాసుకుంటా అంటే 8.94. 8.94 అంటే 0.6 మైనస్ చేసాం 8.94 వచ్చింది. స్క్వేర్ రూట్ ఆఫ్ 80/100 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 8.94/10 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేస్తే 0.894. ఆప్షన్ సి. లాంగ్ ప్రాసెస్, ఐ నో దిస్ ఈస్ ద లాంగ్ ప్రాసెస్, బట్ ఈ కాన్సెప్ట్ మీకు తెలిస్తేనే చేయగలరు. నేర్చుకున్న దాకా లాంగ్ ప్రాసెస్ తప్పదు, నేర్చుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఆ క్వశ్చన్కి కనుక 0.894తో పాటు 0.895, 0.893, 0.897 ఇలా 4 ఆప్షన్లు ఇస్తే అప్పుడు ఈ యొక్క ట్రిక్ వాల్యూ మీకు అర్థమవుతుంది. కానీ ఎగ్జామ్లో ఇలా ఇచ్చేసాడు కాబట్టి చూసి 2 సెకండ్లు ఆన్సర్ పెట్టవచ్చు. ఇది 2 సెకండ్స్లో పెట్టే ఆప్షన్. ఆ ఐడియా నీకు వస్తే నీకు గ్రేట్, తక్కువ టైంలో చేస్తావు. లేని పక్షంలో ఇంకా అలా పాసిబుల్గా లేని ఆప్షన్ ఇచ్చిన పక్షంలో ఈ ఒక్క ట్రిక్కే నీకు ఆధారం. ఓకేనా, ఫాస్ట్గా చేయడానికి. క్లియర్? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే చాలా ఈజీ. మనం ఆ నెంబర్స్కి స్క్వేర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, అవన్నీ యాడ్ చేసుకుంటూ వస్తాం. అలా ఇచ్చారంటే పర్ఫెక్ట్గా స్క్వేర్ నెంబర్స్ అని అర్థం. ఓకేనా, చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏం చేస్తున్నా 169/4 zeros 1034, సో 1234 సారీ, మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 441/100. సో దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ఎంత 12 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 169 ఎంత మనకి 13, 13/100 అంటే 0.13 మైనస్ 441/100. సో 441 మనకి 21 స్క్వేర్ కాబట్టి 21/10 2.1. ఓకేనా, పైన అలాగో పాయింట్స్ ఉన్నాయి, నో ప్రాబ్లం. సో ఇప్పుడు 12 ప్లస్ 0.13 బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ మనం ఎడిషన్ చేస్తాం, తర్వాత మనం సబ్ట్రాక్షన్ చేస్తాం. సో 12.13 మైనస్ 2.1. సో మనకి 13 అంటే 13, 1 అంటే 10తో సమానం. 1 అంటే 10తో సమానం. సో 13లో 10 పోతే 03, 12లోంచి 2 పోతే 10. సో 10.03. ఆప్షన్ డి ఈజ్ ద సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 0.6 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.81 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.014 ప్లస్ 0.4 డివైడెడ్ బై 0.5. ఉన్న వాల్యూస్ ఉన్నట్టు రాసుకుంటే మీకు ఆటోమేటిక్ అర్థమైపోయింది. చూడండి, 0.6 ప్లస్ 0.081 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బ్రాకెట్ ఉంది 0.0144 ప్లస్ 0.4 డివైడెడ్ బై 0.5. ఇక్కడ బ్రాకెట్ మళ్ళీ బ్రాకెట్. సో మనం బాడ్మాస్ రూల్ ప్రకారం మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏ విధంగా చేస్తామో ఇక్కడ కూడా మనం అదే విధంగా చేయాలి. ఫస్ట్ బ్రాకెట్ లోపల ఉన్నవి చేయాలి, దట్టు డివిజన్ ఉంటే ఫస్ట్ అదే చేయాలి. ఇక్కడ 0.4/0.5 ఉన్నా 4/5 అన్నా ఒకటే, అందుకని నేను డైరెక్ట్గా 4/5 రాసుకుంటున్నా. సో ఇక్కడ ఇదంతా పక్కన పెడితే ఓన్లీ ఇంతవరకు రాసుకుందాం. సో ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 0.0144 ఇచ్చాడు. ఓకేనంటే 144/1000.
పైన ప్రాబ్లమ్స్ చేసాం కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గా చెప్తున్నా 144/1000 ఓకేనా. 144 అంటే మనకి స్క్వేర్ రూట్ ఏంటి వస్తుంది, మనకి 12 వస్తుంది. అండ్ 10,000కి 100 వస్తుంది. సో 12/100 అంటే 0.12 ప్లస్ ఇక్కడ మనకి 4/5 ఓకేనా. సో ఇక్కడ 0.6 ప్లస్ ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 0.81 అంటే 81కి 9, 0.81కి 0.9. సో 0.9 ఇంటూ 0.9 81. ఇక్కడ పాయింట్స్ ఇక్కడ ఒక్కొక్కటి ఉన్నాయి కాబట్టి 2 పాయింట్స్ వెనక్కి పెట్టుకుంటాం. ఆ విధంగా మీకు సరిపోద్ది. సో మీకు మినిమం పాయింట్స్ తెలియాలి మల్టిప్లికేషన్ అప్పుడు ఈ ప్రాబ్లం చేయాలంటే, ఓకేనా. అది బేసిక్ ఎగ్జాంపుల్స్, అవన్నీ బేసిక్ రూల్స్ అవన్నీ మీకు తెలిసి ఉండాలి. సో ఇక్కడ మనకి 0.12 ప్లస్ 4/5 ఉంది కదా. 4/5 అంటే పర్సంటేజ్ అంతా 80%. 4/5 అంటే 80%. 80% అంటే 0.80 వాల్యూ మనకి, ఓకేనా. 4/5 అంటే 80%, 0.80. సో ఇప్పుడు దీని బదులు 0.80 రాసుకొని ప్లస్ 0.12 అంటే ఏమవుద్ది, మొత్తం కలిపి 0.92 అవుద్ది. మొత్తం కలిపి 0.92, దట్ ఈజ్ ఈక్వల్ టు 0.6 ప్లస్ 0.9 మైనస్ 0.92. నెక్స్ట్ 0.9 మైనస్ 0.92. 0.9 అంటే 0.90 అనుకోవాలి. మళ్ళీ 0.6 ప్లస్ 0.02 అవుతుంది. 92లో 90 పోతే ఎంత మనకి 2. సో ఆ 2ని మనం 02గా రాసుకుంటాం. మళ్ళీ ఇక్కడ 0.6ని 0.60 అనుకోవాలి. సో 60 నుంచి 2 పోతే మనకి 58. సో 0.58 ఆప్షన్ సి, ఓకేనా. చూడడానికి చాలా చిన్న క్వశ్చన్లా ఉంది, బట్ పాయింట్స్ కరెక్ట్గా మీరు మ్యాచ్ చేసుకోకపోతే ఫస్ట్లోనే ఆప్షన్ వెళ్ళిపోద్ది మీకు, ఓకే. టైం వేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. ద సమ్ ఆఫ్ ద స్క్వేర్ రూట్స్ ఆఫ్ 2 ఇంటీజర్స్ ఈజ్ రూట్ ఆఫ్ 14 ప్లస్ 8√3. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్? ఓకే, అంటే √x ప్లస్ √y, సమ్ ఆఫ్ ద స్క్వేర్ రూట్స్ √x ప్లస్ √y ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 14 ప్లస్ 8√3. మనకు కావాల్సింది ఏంటి, x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు. ఇవి ఒక టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ దీంట్లో ఉండేది. ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్టార్టింగే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మీకు ఆల్రెడీ తెలుసు, a ప్లస్ b హోల్ స్క్వేర్, చాలా ఫేమస్ ఫార్ములా, ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ b² ప్లస్ 2ab. సో అక్కడ అదే చేస్తాం మనం. సో రెండింటికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఇక్కడ √x² అయింది. a² అంటే √x² అంటే x, నెక్స్ట్ √y² అంటే y ప్లస్ 2ab. సో 2 ఇంటూ √xy. ఆల్రెడీ ఫార్ములా మీకు ఇంతకుముందు చెప్పే కదా, √m ఇంటూ √n ఈజ్ ఈక్వల్ టు √mn. ఆ ఫార్ములాస్ అన్ని ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, తర్వాత మీరు తీసుకోండి. ఈజ్ ఈక్వల్ టు 14 ప్లస్ 8√3. అంటే ఇక్కడ మనకి x ప్లస్ y ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, 14 వచ్చింది. 2√xy ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, 8√3 వచ్చింది. కాబట్టి ఇవి మనం ఈక్వల్ చేసుకోవచ్చు డైరెక్ట్గా, ఓకేనా. సో x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 14, 2√xy ఈజ్ ఈక్వల్ టు 8√3. కాబట్టి 2 1 జా 2 4 జా క్యాన్సిల్ చేస్తే √xy ఈజ్ ఈక్వల్ టు 4√3. అలాగే ఇప్పుడు xy ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ అటు పక్కకి వెళ్తే స్క్వేర్ అయింది కాబట్టి 4√3². సో రెండింటికి స్క్వేర్ అప్లై అయింది. 4² జా 16, √3² 3, 16 3 జా 48. అంటే x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 48 అని తెలుసు, x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 14 అని తెలుసు. నాకు కావాల్సింది ఏంటి, x² ప్లస్ y². మళ్ళీ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 14ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే x² ప్లస్ y² ప్లస్ 2ab, 2xy ఈజ్ ఈక్వల్ టు 14² అంటే 196. x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 196 మైనస్ 2 ఇంటూ 2xy కదా, xy అంటే అంత మనకి 48.
సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 196 మైనస్ 2 ఇంటూ 48 మనకి 96 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 100. ఆప్షన్ 100. ఓకేనా? ఇది ఒక బేసిక్ క్యాలిక్యులేషన్ చేయడానికి తప్పదు ఇంకా. ఓకేనా? మినిమం అంటే మీకు మినిమం నాలెడ్జ్ ఉండాలబ్బా కొంచెం క్యాలిక్యులేషన్ మీద. ఇది మీకు ఒక 30 to 40 సెకండ్స్ పడుతుంది అంతే ఫాస్ట్గా చేయడానికి. నేను చెప్తూ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ 2 to 3 minutes పడుతుంది, కానీ మీకు మీరుగా చేస్తే 30 to 40 సెకండ్స్ అంతే, అంతకు మించి పట్టదు. ఓకే రైట్. క్వశ్చన్ నెంబర్ 12. ఇఫ్ 3√5 plus √125 is equal to 17.84, how much will be √80 plus 7√5? ఫస్ట్ ఇచ్చిన దాన్ని డీకోడ్ చేద్దాం. 3√5 plus √125 is equal to 17.84. ఇక్కడ 3√5, ఇక్కడ 125 మనం 25 5s రాసుకోవచ్చు. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 25 into 5. 25 into 5 is equal to 17.84. సో మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 25 into 5ని స్క్వేర్ రూట్ ఆఫ్ 25 into స్క్వేర్ రూట్ ఆఫ్ 5గా స్ప్లిట్ చేస్తాం. చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 25 into 5 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 25 into స్క్వేర్ రూట్ ఆఫ్ 5, దట్ ఈజ్ ఈక్వల్ టు 5√5 అవుద్ది. అంటే 3√5 ప్లస్ 5√5 ఈజ్ ఈక్వల్ టు 17.84. 8√5 ఈజ్ ఈక్వల్ టు 17.84. √5 ఈజ్ ఈక్వల్ టు 17.84/8. ఒకవేళ 8తో మీరు డివైడ్ చేయగలిగితే ఫాస్ట్గా అది బెస్ట్, లేదంటే నార్మల్ డివిజన్ చేస్తే ఇంకా హ్యాపీ, ఈజీగా అయిపోద్ది. ఓకేనా? 8 1s are 8 2s are 16 పాయింట్, మనకి ఇక్కడ 18 ఉంది కాబట్టి మళ్ళీ 8 2s are 16, 24 ఉంది, 8 3s are 24. సో మనకి 2.23 వచ్చింది. √5 ఈజ్ ఈక్వల్ టు 2.23 వచ్చింది. ఇచ్చిన వాల్యూ ఏంటి? √80 ప్లస్ 7√5. √80 ఉంది కాబట్టి 16 5s are 80. ఓకేనా? 16 5s are 80 అంటే 16 మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాబట్టి 4√5 వస్తుంది. 16 into 5 80 అంటే, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 16 into స్క్వేర్ రూట్ ఆఫ్ 5, దట్ ఈజ్ ఈక్వల్ టు 4√5. సో 4√5 ప్లస్ 7√5, దట్ ఈజ్ ఈక్వల్ టు 11√5. √5 అంటే తెలుసు, 11 into 2.23. సో ఇక్కడ 2.23 into 11 ఉంది. పాయింట్ పక్కన పెడితే 11తో మల్టిప్లై చేసినప్పుడు ఎంత ఈజీగా మనం వాల్యూ రాసుకోవచ్చు అని కూడా నేను వీడియోస్లో చేశాను. అది కూడా స్పెషల్గా ఒక వీడియో ఉంది, వేదిక్ మ్యాథ్స్ అని చెప్పి. మొత్తం 3 వీడియోస్ చేశా. ఒకటి హౌ టు డూ మల్టిప్లికేషన్స్, సెకండ్ది హౌ టు డూ స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, థర్డ్ది హౌ టు డూ క్యూబ్స్, క్యూబ్ రూట్స్ ఫాస్ట్గా. ఈ 3 కలిపి వేదిక్ మ్యాథ్స్ అని చెప్పి 3 వీడియోస్ చేశాను. సో మీరు ఆ 3 వీడియోస్ చూడండి. మొత్తం కలిపి అరౌండ్ ఒక 1 hour 10 minutes అలా ఉంటాయి అంతే, 3 వీడియోస్ కలిపి. ఓకేనా? సో ఇలా ఈజీగా చేయాలంటే బ్యాక్ సైడ్ నుంచి మనం స్టెప్ బై స్టెప్ యాడ్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ లాస్ట్ నెంబర్, తర్వాత లాస్ట్ 2 numbers యాడ్ చేయాలి, తర్వాత లాస్ట్ వదిలేసి ఆ నెక్స్ట్ 2 numbers యాడ్ చేయాలి, ఆ తర్వాత ఇది కూడా వదిలేసి ఓన్లీ లాస్ట్ నెంబర్ రాసుకోవాలి. ఓకేనా? సో మనకి ఇప్పుడు 2 points ఉన్నాయి కాబట్టి 2 points, 24.53. ఆప్షన్ బి ఈజ్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 12. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. ఇది కూడా మనకి సేమ్ మోడలే ఉంది, బట్ మనకు టైం అరౌండ్ 30 minutes దాటిపోయింది. ఒక 12 questions కంప్లీట్ చేసాం. సో ఈ పార్ట్ 1 కింద కన్సిడర్ చేసుకోండి. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ పార్ట్లో కంప్లీట్ చేసి క్లోజ్ చేస్తాయి టాపిక్ని. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.